తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా కోర్టు సముదాయం దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, విశాఖపట్నం జిల్లా కోర్టు సమీపంలో కొద్దిసేపటి క్రితం బాంబు ఉన్నట్టుగా ఒక అగంతుడి నుంచి సమాచారం అందింది. వెంటనే విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ మొత్తం 3 సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నా వెనక మీకు చూడొచ్చు, ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి కోర్టు ప్రాంగణం బయట నిరీక్షిస్తోంది. ప్రస్తుతం అయితే కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా విశాఖపట్నం జిల్లా కోర్టు సమయం ఇది. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉండేటువంటి సమయం ఇది. కోర్టు పనిచేసేటువంటి వేళలో ఈ ఒక ఆగంతుకుడి నుంచి సమాచారం అందినట్టుగా చెప్తున్నారు. బాంబు బెదిరింపు వచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి వాహనాలని తనిఖీ చేస్తున్నారు. మనం చూడొచ్చు, కోర్టు జరుగుతున్నటువంటి సమయం ఇది. కోర్టు సమయంలో ఈ కాల్ రావడంతో మొత్తం పోలీసులంతా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం అయితే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ మొత్తం అంతా కూడా కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ అంతా కూడా కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదంతా కూడా పార్కింగ్ ప్రాంగణం. న్యాయవాదులు, న్యాయమూర్తులు వారి వాహనాలన్నీ కూడా పార్కింగ్ చేసేటువంటి ప్రాంగణం ఇది. ఈ ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు, విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ చెందినటువంటి క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కోర్టు జరుగుతున్న సమయంలో ఈ విధమైనటువంటి బాంబు బెదిరింపు రావడంతో మొత్తం టీం అంతా కూడా అలర్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలన్నీ కూడా ద్విచక్ర వాహనాలు, అలాగే ఇటు కార్లను పరిశీలిస్తున్నారు. మొత్తం 3 టీంలు ఇక్కడ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సంబంధించిన వారంతా కూడా ఇక్కడ క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని పరిశీలన జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే తరహాలో మెయిల్కి సమాచారం వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో సమాచారం వచ్చింది. విశాఖపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు రావడంతో పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఇప్పటికే దృష్టి పెట్టారు ఈ అంశం మీద. ప్రస్తుతం అయితే మొత్తం విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. మొత్తం టీంలంతా కూడా సుమారుగా 25 మంది పైగానే సిబ్బంది, పోలీస్ సిబ్బంది అంతా కూడా మొత్తం ఈ కోర్టు ప్రాంగణం అంతా జల్లెడ పడుతున్నారు. అయితే గతంలో కూడా ఈ తరహా మెయిల్ వచ్చింది. అయితే ఆ సమయంలో తనిఖీలు చేసి ఎటువంటి బాంబు లేదనేటువంటి నిర్ధారణ చేశారు. ప్రస్తుతం కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత పోలీస్ అధికారులు ఒక నివేదికను ఇస్తారు. పోలీస్ అధికారులు కూడా ఎటువంటి లేదని తెలియజేపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి వాహనాన్ని, అలాగే కోర్టు భవనంలో ఉన్నటువంటి ప్రతి కార్నర్ని కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.